పరీక్షలు ఎదుర్కోవాలి. మొదటి పరీక్ష, నీకు దేవుడి పట్ల ప్రేమ ఉందో లేదో పరీక్షిస్తాడు. మొదటి పరీక్ష ఏంటి? దేవుడి మీద నీకు ప్రేమ ఉందో లేదో పరీక్షిస్తాడు. చాలామంది ఆదాము అవ్వను వెనకేసుకుని వస్తూ ఉన్నారు. దేవుడు ఎందుకండి వారికి ఆ పండు తినొద్దన్నాడండి అని, దేవుడు ఆ ప్రేమ లేదటండి అని. దేవుడికి ప్రేమ ఉంది కాబట్టి ఏదో తోటని ఏర్పాటు చేసి కష్టపడకుండానే, దున్నకుండానే, విత్తకుండానే, నీరు పోయకుండానే ఫలాలనిచ్చి పెంచాడు వారిని. వారిని ప్రేమించాడు కాబట్టి అన్ని ఇచ్చాడండి. వారు కొనిన పొలము కాదది, వారు పండించిన పంట కాదది, వారు ఆ పంట కొరకు, ఆ ఏదైనా తోట కొరకు ఏమీ కష్టపడలేదు, అన్ని ఇచ్చి ప్రేమించాడు. ప్రేమించి తన మీద ప్రేమ ఉందో లేదని పరీక్షించడానికి ప్రయత్నం చేశాడు. ఆ పండు తినొద్దు అన్నాడు. దేవుని స్తోత్రం. ఒక్కొక్కసారి దేవుడు వద్దు అంటాడు, అది మంచి పని అవ్వచ్చు, వద్దు అంటాడు, పరీక్షిస్తాడు. కానీ ఆదాము అవ్వ ఓడిపోయారు. దేవుని స్తోత్రం. ఏమైపోయారు చైతన్య? ఎవరెవరు? వెరీ గుడ్, బాగా వింటున్నావు. దేవుని స్తోత్రం. ఎవరమ్మా? ఎవరు ఓడిపోయారు? ఆదాము అవ్వ ఓడిపోయారు. దేవుడి ప్రేమను గెలుచుకోలేకపోయారు. దేవుడు ప్రేమించి అన్ని ఇచ్చి ఇది తినొద్దని చెప్తే దేవుడి ప్రేమను పక్కన పెట్టి వారు పొరపాటు చేసి లోకములో పడిపోయారు. కానీ అబ్రహాము, సారమ్మలు ఉన్నారు, వారి ప్రేమలో గెలిచారు. అదేముంటయ్యా అంటే మీకు తెలుసు, అన్ని విషయాలు చెప్పనవసరం లేదు. అబ్రహామును, సారమ్మను దేవుడు అన్నాడు. ఆ ఆదికాండం 12వ అధ్యాయం చదవకండి, సమయం లేదు, రాసుకుంటే రాసుకోండి. 12వ అధ్యాయంలో అబ్రహామా ఇక్కడి నుంచి లేచి నేను చూపించే దేశానికి వెళ్ళన్నాడు. అబ్రహాము అన్ని విడిచిపెట్టి దేవుడి ప్రేమను గమనించాడు. వెంటనే బయలుదేరాడు. 12వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు తిప్పాడు. అన్ని దారులు తిప్పాడు, అన్ని ప్రాంతాలు తిప్పాడు, అన్ని కొండలు ఎక్కించాడు, అన్ని అరణ్య ప్రాంతాలు పంపించాడు. 22వ అధ్యాయంకి వచ్చేసరికి మరొక రకమైనటువంటి పరీక్ష పెడుతూ ఉన్నాడు. లేక పుట్టిన కుమారుని ఇచ్చిమంటూ ఉన్నాడు. ఇవ్వాలా చెయ్యాలని సంశయించలేదు అబ్రహాము. ప్రేమకు సహనముగా దేవుడు అడిగాడు, ఆయన గమనించాడు. ఒక్కోసారి మనం దేవుడు ప్రేమిస్తున్నామో లేదని మన దగ్గర మనకు నచ్చింది ఇచ్చిమంటాడు. ఆ ప్రేమకు సహనముగా అది ఇవ్వాలని అడిగాడు. అడిగితే వెంటనే అబ్రహాము ఇస్సాకును తీసుకెళ్ళి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అందుకే అబ్రహాము గెలిచాడు, సారమ్మ గెలిచింది అనాలి. ఎక్కడ తీసుకెళ్తున్నావు నాయనా, యజమానుడా అని అడగలేదు, సారమ్మ. అందుకే సారమ్మ కూడా అందులో భాగం ఉన్నదని చెప్తూ ఉన్నాను. సంగతులు కొత్తగా ఉండొచ్చు, కానీ ఈ సంగతులు మీరు నేర్చుకోవాలి. నువ్వు ప్రేమలో పరీక్షింపబడుతున్నప్పుడు ఆ ప్రేమ పరీక్షలో నువ్వు నెగ్గాలి. ఆదాము అవ్వ ఓడిపోయారు, అబ్రహాము సారమ్మ గెలిచారు. ఆ మాదిరిగా మనము కూడా గెలవాలి. నీకు ప్రేమ అనే పరీక్ష పెట్టినప్పుడు, నీకు నచ్చేది ఇచ్చేమన్నప్పుడు ఇవ్వడానికి సిద్ధపడితే నువ్వు ప్రేమకు గెలిచినట్టు అవుతావు. దేవుడి సన్నిధిలో దేవుడి శక్తిని పొందుకుంటావు. దేవుడి స్తోత్రం. ఎదురు చూపులో ఉన్న పుట్టిన ఏశావును, ఇస్సాకును ఇవ్వడానికి ఇష్టపడ్డాడు అబ్రహాం. మనము కూడా మాకు ఇష్టమైన డబ్బు కావచ్చు, మనకిష్టమైన దేహమే కావచ్చు, మనకిష్టమైనది ఏదో కావచ్చు, అది ఇవ్వమని అడగగానే ఇవ్వడానికి సిద్ధపడితే గొప్ప సంగతులు మనం చూస్తాం. దేవుడికి మహిమ కలుగును గాక. రెండవదిగా అబ్రహాముకి